ఒకరోజు ఆది శంకరాచార్యుల వారు కాశీ విశ్వనాథ దర్శనానికి వెళ్ళి, స్వామి, నేను 3 పాపాలు చేశాను, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. వెంటనే పక్కనున్న శిష్యులు ఆశ్చర్యపోయి, ఆచార్య, మీరేం పాపం చేశారు అని అడిగారు. భగవంతుడు సర్వాంతర్యామి అని వాక్కుతో స్తుతించాను. జగమంతా వ్యాపించి ఉన్న ఆ విశ్వేశ్వరుని చూడని మటుకు కాశీ నగరానికి వచ్చాను. అంటే మనస వాచ కర్మన నమ్మిన సత్యాన్ని నిజ జీవితంలో ఆచరించలేకపోయాను. అది మొదటి పాపం. భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందడని తైత్తరీయ ఉపనిషత్తు పేర్కొంది. ఆ సంగతి తెలిసి కూడా కాశీ విశ్వనాథ అష్టకం రాశాను. ఇది రెండో తప్పు. నిర్వాణ శతకంలో నా పుణ్యం, నా పాపం, నా సౌఖ్యం, నా దుఃఖం, నా మంత్రో, నా తీర్థం, నా వేదం, నా యజ్ఞం, అహం భోజనం, నైవ భోజ్యం, నా భోక్తో, చిదానంద రూపం, శివోహం శివోహం అంటూ రాశాను. అంటే నాకు పాపపుణ్యాలు, సుఖదుఖాలు లేవు, మంత్ర జపాలు, తీర్థ సేవలు, వేద యజ్ఞాలు లేవు, భోజన పదార్థాలు కానీ, భోజనాన్ని వడ్డించేది కానీ, భుజించేది కానీ నేను కాదు. నేను చిదానంద స్వరూపుణ్ణి, శివుణ్ణి అని రాశాను. ఇంత తెలిసి కూడా తీర్థయాత్ర చేస్తున్నానంటే నేను రాసినవి చెప్పినవి పాటించడం లేదు. ఇది మూడో పాపం. వీటినన్నిటినీ మన్నించమని భగవంతుని వేడుకుంటున్నాను అంటూ తెలియజేశారు. ఈ సంఘటన మన ఆలోచన, మాట, ప్రవర్తన ఒకటై ఉండాలని తెలియజేస్తుంది. లోకులు మన ప్రవర్తన వరకే చూస్తారు, భగవంతుడు అంతరంగాన్ని కూడా చూస్తాడు. అందుకే మనస వాచ కర్మన అన్నారు. అయితే తీర్థయాత్రలు చేయాల్సిన అవసరం లేదంటే అది శంకరాచార్యుల వారికి, మనకు కాదు. మనకు అంతటా దేవుని చూసే కెపాసిటీ లేదు కాబట్టి, అంత శక్తి, అంత స్థిరత్వం రాలేదు కాబట్టి మనకు అవసరం. తీర్థయాత్ర కాన్సెప్ట్ వచ్చింది. సామాన్య గుడులలో, సామాన్య ప్రదేశాలలో ఎక్కువ శక్తి, ఎక్కువ స్థిరత్వం ఉండదు. అదే తీర్థయాత్రలలో, పుణ్యక్షేత్రాలలో ఎంతోమంది ఋషుల వలన, మునుల వలన, అక్కడ వేద పారాయణ వలన, మంత్రం వల్ల ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం గ్రహించుకొని మరింత స్థిరంగా, ఆరోగ్యంగా, మనసుని శాంతన చేకూర్చుకునే విధంగా మార్చుకోవడానికి ఈ తీర్థయాత్ర కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ మనం హడావిడిగా తక్కువ రోజుల్లో ఎక్కువ టూర్లు చేయాలనే కాన్సెప్ట్ తోటి హడావిడిగా వెళ్ళి వస్తున్నాము. కానీ ఎక్కువ రోజులు తక్కువ తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి. కనీసం అక్కడ దర్శనం అయ్యాక 5 to 6 hours అయినా ఉండి జపం చేసుకునే అలవాటుని అలవర్చుకోండి. హడావిడితో వెళ్ళొద్దు, హడావిడిగా రావద్దు. మేము చెప్పిన ఈ విషయం మీకు బాగా అనిపిస్తే, కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శివ ఫ్రమ్ DYSS.